ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు పేరట మీ అందరికీ శుభాలు దీవెనలు కలుగును గాక. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలం చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనప గడియలు విరగ్గొట్టేదను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన వాగ్దానం. అలాగే ఇది కోరేషు కూడా వ్యక్తిగతంగా ఇవ్వబడిన దేవుని వాగ్దానం. ఇది అన్ని కాలాల్లో దేవుని బిడ్డలకు వారసత్వపు హక్కు. ఇంతకీ మనం చేయవలసింది ఈ వాగ్దానమునందు వారసులు అవ్వడమే. దానికి కావాల్సింది విశ్వాసం. విశ్వాసంతో ముందుకు కొనసాగటం. విశ్వాసంతో మనం ముందుకు వెళ్తుంటే మార్గాలు అవే సరళమవుతాయి. మనం వెళ్తున్న మార్గాల్లో సాతాను, మోసాలు, వ్యక్తుల యొక్క కుయుక్తులు అన్నిటినీ దేవుడే సరళం చేస్తాడు. మనం మన శత్రువులైన ఎవరి మీద, వేటి మీద చూపు ఉంచాల్సిన అవసరం లేదు. మన ముందు ఇత్తడి తలుపులు విరిగిపోతాయి. అడ్డుగా ఉన్న ఇనప గడియలు ముక్కలవుతాయి. తలుపులు పగలగొట్టడానికి పెద్ద పెద్ద దూలాలు ఏం అవసరంలా. ఇనప గడియలు విరగొట్టడానికి పెద్ద పెద్ద గుణపాలు ఏమి అవసరం లేదు. ఏదైనా మనకు సాధ్యము. ఎందుకంటే దేవునికి అసాధ్యమైందంటూ ఏమన్నది? గుర్తుపెట్టుకోండి, పిరికి వాళ్ళలాగా భయపడొద్దు. మనకు అప్పగింపబడిన బాధ్యతలను నెరవేర్చడానికి సిద్ధపడదాం. నీకు ముందుగా నేను వెళ్తానని ప్రభువే సెలవిస్తున్నారు. నీకు ముందుకు వెళ్ళలేని, నేను ముందుకు వెళ్ళలేనని అనుకోవద్దు. అధైర్యపడొద్దు. ధైర్యంతో ముందుకు వెళ్ళటమే నీ పని. ఒకటి గుర్తుపెట్టుకో, అది నీకు మేలు. నువ్వు చేసే పని నీ విశ్వాస జీవితం, నీ సేవా పరిచర్య, అది దేవుడు నీకు ఇచ్చిన పని, నీకు ఇచ్చిన జీవితం. చేయటానికి, జీవించటానికి కావాల్సిన సామర్థ్యం దేవుడే ఇస్తాడు. ఏ పరిస్థితులు, ఆటంకాలు ఏవైనా సరే దేవుని ముందు మోకరించు. ప్రతి తలుపులను, ప్రతి గడియలను ముక్కలు చేస్తాడు ఆయన. ఆయన ఉద్దేశాన్ని ఎవరూ ఆపలేరు. ఆయన ఉద్దేశాలని నెరవేరకుండా ఎవరూ ఆపలేరు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీ చేత ఏర్పరచబడ్డాం. ఈ జీవితం మీరు మాకిచ్చిన పని, మీరు మాకిచ్చిన పరిచర్య. దీనిని ఆపటానికి వేటికి తరం కాదు. ఎందుకంటే బలవంతుడైన దేవుడైన మీరు మాకు ముందుగా ఉన్నారు. వాటిని సరళం చేసి
నడిపించే గొప్ప దేవుడివి, నమ్మకమైన వాడివి. మీ పిల్లలకి మీరు ఇచ్చిన వాగ్దానములు గుర్తుంచుకుని విశ్వాసంతో కొనసాగటానికి కావలసినంత కృపను మీరు ఇమ్మని, వీరు కలిగిన అంతటిని మీరు దీవించమని, ప్రియ ప్రభువా, చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులను ఆశీర్వదించమని, అలాగే వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలను, పశువులను దీవించమని, వీరికున్న సమస్యలన్నిటి నుంచి ముందుగా నడిచి వాటిని సరళం చేసి మీ పిల్లలకి మేలు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వీరికి కలిగినంతటికీ మీ దీవెనలతో నడిపించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.